శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా దక్షుని ప్రజాసృష్టి అనే సందర్భంలో ఉన్నామండి. దక్షుడు హంసగుహ్యము అనబడు స్తోత్రముతో నారాయణుని ఇట్లు స్తుతించెను. వ్యర్థము కానట్టి ఆత్మానుభూతి వలననే నన్ను నేను తెలిసి కొనుచున్నాను. అట్టి అనుభూతి రూపుడవగు నీకు నమస్కరించుచున్నాను. గుణముల వలన ఇతర బంధువులుగా కనిపించునట్టి వారు ఒకరికొకరు చుట్టములుగా ఏర్పడుచున్నారు. ఈ బంధుత్వములు కేవలము నిమిత్తమాత్రములు. ఈ బంధుత్వాలు ఏంటండి? ఇవి కేవలం నిమిత్తమాత్రములు అంటున్నాడు దక్షుడు. వారి రూపమున గుణమయుడవై కనిపించుచునే అంతర్యామి వగు చుట్టమవు. అట్టి నీకు నమస్కరించుచున్నాను అంటున్నాడండి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఇచ్చట భౌతిక సృష్టికి కావలసిన 2 అంశములు స్థాపింపబడినవి. భౌతిక సృష్టికి 2 అంశాలు కావాలి, అవి ఇక్కడ స్థాపింపబడ్డాయి. ఏమిటవి? ఒకటి, నేనున్నానను ప్రజ్ఞ ప్రకాశింపవలెను. అప్పుడు మాత్రమే జీవికి తానున్నట్లు తెలియను. అట్టి తెలివిని నారాయణ స్వరూపముగా ఆహ్వానించి నమస్కరించుచున్నాడు. నేను ఉన్నాను అనేటువంటి ప్రజ్ఞ ప్రకాశింపాలండి. కనుక జీవికి తానున్నట్లు తెలియను ఆ ప్రజ్ఞ ప్రకాశించినప్పుడు. అట్టి తెలివికి నారాయణ స్వరూపముగా ఆహ్వానించి నమస్కరించుచున్నాడు ఆ తెలివిని. రెండోది, పుట్టుకతో తల్లి, తండ్రి, బిడ్డ అను చుట్టరికములు ఏర్పడును. పుట్టుకతోనే ఏర్పడతాయి కదండి ఇవి. వాని సంబంధములలో జీవుడు చిక్కుకొనక తప్పదు. ఇక మిగతావంటే నేను పెట్టుకోని సంబంధాలు అనొచ్చు, కానీ ఇవి పుట్టుకతోనే ఏర్పడతాయి. వాని సంబంధములలో జీవుడు చిక్కుకొనక తప్పదు. మరలా ఈ సంబంధములు గుణమయములని తెలిసి ఇందరు చుట్టములలో ఉన్న నారాయణుని దర్శింపక తప్పదు. ఈ చిక్కుకొంటాడు, మళ్ళీ ఇవి గుణమయములని తెలుసుకుంటాడు. ఇందరు చుట్టాల్లో ఉన్నటువంటి వాడు నారాయణుడు అని దర్శిస్తాడు. ఇవన్నీ తప్పదు. అప్పుడు ఆ నారాయణుని దర్శించిన తర్వాత ఏమవుతుంది? అప్పుడు బంధాతీతుడగును. అట్టి జ్ఞానమును కూడా దక్షుడు ఆహ్వానించుచున్నాడు అంటున్నారు మాస్టారు. అలాంటి జ్ఞానాన్ని దక్షుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇంకా దక్షుడు చెప్తూ ఉన్నాడండి, గుణములు ఆశ్రయించిన వారికి నీవు కానరావు, తత్వబుద్ధితో వెదకు వారికి కూడా నీవు మొదట కానరావు. మొదటి నుండి నీవే ఉండి ముక్తి అని పేరునకు పరమావధిగా ప్రకాశించుచుందువు. ముక్తి అనేటువంటి పేరుకి పరమావధిగా ప్రకాశిస్తూ ఉంటావయ్యా అంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, తన నుండి ఏ గుణములు ఉద్భవించునో ఆ గుణములలో చిక్కుకొనిన జీవుల మనస్సులకు నామరూపాధికములు కనిపించునే కానీ అంతర్యామి కనిపింపడు. అంతే కదండి, నామరూపాలు చూస్తూ ఉంటాం, అంతర్యామిని చూడం. దానితో జీవుడు వేదాంతి అయి గుణముల ఎడల వైరాగ్యము చెంది యథార్థ స్వరూపమును చూచును. ఇట్లు చేయుట కూడా గుణమే కనుక వేదాంతి యందు చిక్కుకొనును. అతని ఊహకు, కల్పనకు సంబంధించిన యథార్థ స్వరూపముగా మాత్రమే మొదట అంతర్యామి కనిపించును. మొట్టమొదట అంతర్యామి ఎట్లా కనిపిస్తాడు? అతని ఊహకు, కల్పనకు సంబంధించిన యథార్థ స్వరూపంగా కనిపిస్తాడు. కనుక మరలా గుణములలో దాగి నిజస్వరూపము కనిపింపకుండును. నిజస్వరూపం కనిపించదు. ఎందుకని? గుణములలో దాగి అంటున్నారు. యథార్థ స్థితికై యత్నించు వారిలో కూడా ఎవరి దేవుడు వారికి, ఎవరి మతము వారికి గుణమయముగా కనిపించి గ్రుద్దులాడుకొనుచుండును. మోక్షము అను పేరునకు పరమావధి రూపము నారాయణుడు. అనగా ఎవని కిటికీలో నుండి వానికి కనిపించు ఆకాశము వలె ఎవడికున్న జ్ఞానమును బట్టి వానికి మోక్షముపై గల అభిప్రాయముగా దర్శనమిచ్చుచు, అంటే మోక్షము అంటే ఒక్కొక్కళ్ళకు ఒక్కో అభిప్రాయం, ఎవరికి ఏ అభిప్రాయం ఉందో అట్లా దర్శనమిస్తూ ఉంటాడు నారాయణుడు. అట్లా దర్శనమిచ్చుచు నారాయణుడు అనేక మోక్షావస్థల మీదుగా సోపాన క్రమమున
ఈ జీవులను ఆకర్షించి కొనిపోవుచుండును. కాముకుడు చెంచల స్త్రీలకు ప్రలోభము చూపించి మెట్లెక్కించుకొనుచు ఏకాంత భవనములోనికి కొనిపోయినట్లు మోక్షమును పదముతో మురిపించి జీవులకు తాను పరమావధిగా తోచుచుండును. సాధన నిజముగా పరిపూర్తి చెందినప్పుడు మొదటి నుండి ఈ చరమ సోపానము వరకు అన్నిటి యందును తానే ఉన్నానను సత్యము దర్శనమిచ్చును. అంతకుముందు తాను అజ్ఞాన స్థితులుగా చూచిన తావులందు కూడా భగవంతుడే ఉన్నట్లు తెలియను. అన్ని దేహముల యందు నీవే స్థానము కొని వారికి కూడా స్థానమును ఏర్పరిచితివి. దక్షుడు స్తోత్రం చేస్తూ ఉన్నాడండి నారాయణుని. నీతో వారికి కూడా దేహముల యందే పొత్తు కుదిర్చితివి. నీవు పొత్తు కుదిర్చినను ఆ జీవుడు కొనలేకున్నాడు. నువ్వు పొత్తు కుదిర్చినా కూడా ఆ జీవుడు కుదుర్చుకొనలేకున్నాడయ్యా. అతడు గుణములలో ఉన్నాడు. నీవు గుణములలో అంతర్యామిగా ఉన్నావు. భగవంతుడు నువ్వెట్లా ఉన్నావు? గుణముల్లో అంతర్యామిగా ఉన్నాడు. ఈ జీవుడు ఎట్లా ఉన్నాడు? గుణములలో ఉన్నాడు. ఇద్దరును గుణములు కలవారే. అతడు గుణములలో చిక్కుకొన్నవాడు, నీవు గుణములకు అధిపతివి. ఇట్టి సంబంధం ఏర్పరిచిన నీకు నమస్కరింతును అంటున్నాడండి దక్షుడు. ఇక్కడ మాస్టారు చెప్తూ ఉన్నారు, గోధుమ పిండితో చపాతీలు చేయుచున్నప్పుడు చపాతీకి కారణమై అంతకు ముందే గోధుమ పిండి ఉన్నది. ఈ చపాతీని చూసాం మనం. ఈ చపాతీకి కారణం ఏంటి? గోధుమ పిండి. ఈ చపాతీకి కారణమైనటువంటి గోధుమ పిండి అంతకు ముందే ఉన్నదిగా. అట్లే గుణమయుడుగా దేవుడున్నాడు. చపాతీ చేసిన వెనుక దానిలో కూడా గోధుమ పిండి ఉన్నది. కానీ చపాతీ ఆకార పరిమాణాదులలో చిక్కుకొని ఉన్నది. చపాతీ అంటాం కానీ మనం గోధుమ పిండి అనం కదండి. అంటే ఏంటి? ఆ ఆకారం వల్ల, ఆ పరిమాణాదుల వల్ల దానికి చపాతీ అని పేరు పెట్టాం. నామము రూపము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏమైంది? చపాతీ ఆకార పరిమాణాదులలో చిక్కుకొని ఉన్నది. అట్లే గుణబద్ధుడై జీవుడు ఉన్నాడు. అలాగే ఈ గుణబద్ధుడై ఉన్నాడయ్యా జీవుడు. మనస్సు, దేహము, పంచభూతములు, ఇంద్రియములు, పంచప్రాణములు కలసి ఈ దేహ వ్యూహములు ఏర్పడి ఉన్నవి. ఇందు దేనిని చూచి తాననుకొనినను జీవి తన్ను తాను చూడలేడు. ఇట్లు ఒక్కొక్క దానినే తాననుకొని మరలా కాదని తెలిసి తాను అతీతుడుగా నిలబడి చూడగలుగుచున్నాడు. ఇన్ని వ్యూహములకును వేరుగా నిలబడినప్పుడే వివేకము చెంది తాననగా ఎవడో గుర్తించుచున్నాడు. అంతవరకును నీవు వాని గుణములను మౌనముగా పరికించుచున్నావు. ఇన్నియూ నీవే అయి ఉండి కూడా ఇట్లు పరికించి వినోదించినట్టి నీకు నమస్కరింతును. అయ్యా, అంతా నువ్వేనయ్యా, అంతా నువ్వే అయి కూడా అదిగో అట్లా పరికించి వినోదిస్తూ ఉంటావు. అటువంటి నీకు నమస్కరింతును అంటూ ఉన్నాడండి దక్షుడు. అనేక విధములైన పేర్లను, వ్యూహములను నిర్వహించుటకు, నిరూపించుటకు మనస్సు ఏర్పడినది. దానిచే గమనింపబడినవి, స్మరింపబడినవి అగు విషయములు అనుభవింపబడుచుండును. ఆ మనస్సు చేత అన్నీ అనుభవింపబడుతూ ఉంటాయి. గమనింపబడినవి, స్మరింపబడినవి అగు విషయాలు. అందు స్మరింపబడినవి మరలా తొలగిపోవుచుండును. గమనించినవి, స్మరించినవి ఉన్నప్పుడే మనస్సు ఉండును. అవి తొలగి మరలా క్రొత్త గమనిక కలుగులోపున మనస్సు ఉండదు. కేవల జ్ఞానస్వరూపమైన తానే ఉండును. దానినే ఆత్మ అందురు. దాన్ని ఏమంటారు? ఆత్మ అంటున్నారు. ఏమిటండి ఆత్మ? జ్ఞానస్వరూపమైన తాను. కనుక ఆ ఆత్మ, ఆ స్థితి అనుభవమునందు ఉన్నప్పుడు సమాధి అందురు. అందు నిర్మలత్వము అనుభవించుచుండును. దానికి స్థానము కలుగజేయునదియే హంసస్వరూపమగు నీ తత్వము. అట్టి నీకు నమస్కరింతును దక్షుడు అంటూ ఉన్నాడండి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు. చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. ఇక్కడ చాలా విస్తారమైన వివరణ ఇచ్చారు. చెప్పుకుందాం.
అన్నిటి యందును ఒక్కడే అంతర్యామిగా ఉండియు జీవులలో అంతరాత్మగా బహిప్రపంచముగా రెండుగా భాషించుచున్నాడు. ఈ రెండిటి సంస్పర్శమే మనస్సు. ఈ రెండిటి సంస్పర్శం అండి. ఏ రెండిటి సంస్పర్శము? బహిప్రపంచముగా అంతరాత్మగా ఉన్నాడు, బహిప్రపంచముగా ఉన్నాడు, రెండుగా భాషిస్తూ ఉన్నాడు. ఈ రెండిటి సంస్పర్శమే మనస్సు. అది ఇంద్రియముల సహాయమున గమనింపబడునట్టి ఇతరములుగా తన అస్తిత్వము చూపుచుండును. ఈ మనస్సు ఏంటండి? ఇంద్రియముల సహాయమున గమనింపబడునట్టి ఇతరములుగా తన ఎగ్జిస్టెన్స్ చూపిస్తూ ఉంటుంది. అది లేనప్పుడు మనస్సు లేదు. అంతర్యామి వాయుస్వరూపుడుగా ఉండియు శ్వాసగా వేరొగుచున్నాడు. అట్లు వేరొగుటయే ఉచ్ఛ్వాస నిశ్వాసములు. వానితో బాహ్య ప్రపంచము ఎడల చైతన్యము పుట్టును కనుక శ్వాసతో మనస్సు పుట్టి బాహ్య వస్తువులు గమనింపబడుట స్మరింపబడుట జరుగుచుండును. ఈ గమనికలతో కూడిన శ్వాసయే జీవి యొక్క జీవితము. ఒక గమనిక విరామము చెంది మరి ఒక గమనిక ప్రారంభించుటకు నడుమ ఉన్నది నిజమైన అంతర్యామి తత్వము. అప్పుడు మనస్సు ఉండదు, తానే ఉండును. అప్పుడున్న శ్వాసకు ఉచ్ఛ్వాస నిశ్వాసముల భేదము ఉండదు. ఆ శ్వాస కలవాడు నిజమైన పురుషుడు. అతనికి జీవుడని దేవుడని భేదముండదు. అంతర్యామిగా మాత్రము ఉండును. వాని నుండి మనస్సంకల్పముల రూపమున జీవుడు సృష్టింపబడి పనిచేయుట, వానికి అంతర్యామిగా దేవుడు ఉండి బహిర్యామిగా జగత్తు కల్పించుకొనబడుట జరుగుచుండును. ఈ మనస్సంకల్పములు లేనప్పటి శ్వాస స్వరూపుడైన పురుషుడే హంస అనబడును. ఈ మనస్సుందే, ఈ మనస్సు సంకల్పములు లేకుండా ఉన్నటువంటి స్థితి ఉందే, అప్పుడు ఉన్నటువంటి శ్వాస స్వరూపుడైన పురుషుడు అతడే హంస అనబడతాటండి. అట్టి హంసస్వరూపుని ధ్యానించి దక్షుడు నమస్కరించుచున్నాడు. కనుకనే ఈ స్తోత్రమునకు హంసగుహ్యము అని పేరు కలిగినది. వాయుస్వరూపుడుగా మెలగుచున్న అంతర్యామి హంసగా ఎట్లు స్పందించుచున్నాడు? అంతర్యామి వాయుస్వరూపుడుగా మెలుగుతున్నాడన్నారు కదండి, మరి హంసగా స్పందించటం ఏమిటి అంటున్నారు. అగ్నికారణముగా వాయువు స్పందించుట జరుగును. అగ్నిహోత్ర స్వరూపుడైన అంతర్యామి ఉష్ణోగ్రతలో భేదము పుట్టింపగా వాయువు స్పందించును. అంతే కదండి, ఉష్ణోగ్రతలో భేదము తద్వారా వాయువు స్పందిస్తూ ఉంటుంది. దానితో మొదటి హంసస్వరూపుడైన శ్వాస అవతరించును. కనుకనే ఇచ్చట మూలమున ఈ సందర్భమున తస్మై హంసాయ శుచిసద్మనే నమః, తస్మై హంసాయ శుచిసద్మనే నమః అని చెప్పబడెను. శుచిసద్మ అనగా అగ్నిహోత్రుడు నివాసముగా కలవాడు. దీనికి మూలముగా వేదమునందు హంసః శుచిషద్వసు అంతరిక్షసద్ మున్నగు స్తోత్రము చెప్పబడినది. ఇచ్చట శుచిసద్మ అను పదము మంత్రము వంటిది. తెలుగున ఈ పదము అనువదింపబడలేదు. శుచి శబ్దమునకు అర్థముగా నిర్మల ప్రతతి స్థానంబు అని అనువదింపబడెను. ఇచ్చట శుచి అనగా అగ్నియే గాని నిర్మల ప్రతతి కాదు. బుద్ధిమంతుడు కట్టెయందు దాగి ఉన్న అగ్నిహోత్రుని గమనించి రగుల్ కొలిపి ప్రకాశింపజేయును. అట్లే నిజమైన బుద్ధిమంతుడు హృదయము లోపల ప్రవేశించి నివసించుచున్న పరమపురుషుని తన 3 శక్తుల చేత ప్రజ్వరిల్ల చేయును. ఇచ్చట గుండెకాయ, ఊపిరితిత్తులు, భౌతిక దేహము నిర్మాణము జరుగుటకు ముందుగా దక్షుడు వానిని గూర్చి భావన చేయుచున్నాడు. భౌతిక దేహధాతువులు ప్రాణమును తెలియచేయవు. ప్రాణమే వానిని కదలింపవలెను. బుద్ధిమంతుడనగా భౌతికమైన గుండెకాయ, ఊపిరితిత్తుల నుండి సక్రమముగా వ్యక్తమగుచున్న జీవుడు. అతని వలన భౌతిక అవయవములు చేతనవంతములగును. చోటులో అంతర్యామి అయినటువంటి అగ్నియే కట్టెలను రగుల్కొల్పుట వలన మంటగా, వేడిమిగా, వెలుగుగా, రంగులుగా ఇంద్రియగోచరుడై ప్రత్యక్షమగుచున్నాడు కదా.
కదండి. అట్లే సత్వరజస్తమస్సులు అనబడు 3 శక్తులచే జీవుడు వ్యక్తమగుచున్నాడు. అతడు వేదోక్తమైన సక్రమ మార్గమును అవలంబించి హృదయాంతరాళమున గల అంతర్యామి పురుషుని ప్రకాశింపజేసుకొనుచున్నాడు. దాని కొరకు అగ్నిని వాయువును శ్వాసగా ఆరాధించి కంఠధ్వని అయిన శబ్దముగా ఆకాశ పురుషుని ప్రకాశింపచేయుచున్నాడు. ఇది ఏ 3 అక్షరముల స్వరూపమగు ప్రణవమును ఉచ్చరించు ఉపాసన. మాస్టర్ చెప్తూ ఉన్నారండి, 3 అక్షరముల స్వరూపమైనటువంటి ఆ ప్రణవమును ఉచ్చరించేటువంటి ఉపాసన ఇది. ఇచట విశేషమేమనగా ప్రణవమే అగ్నివాయువులను పరికరములుగా స్వీకరించి శ్వాసగా ప్రత్యక్షమై జీవుని పుట్టింపగా జీవుడు మరల అదే శ్వాసను ఉపాసించి కంఠధ్వని రూపమున ప్రణవమును ప్రకాశింపచేయుచున్నాడు. ఇది హంసగుహ్యమున 2వ రహస్యము. చూడండి, రహస్యాలను చక్కగా విప్పి చెబుతూ ఉన్నారు మాస్టర్. దీనినే త్రయీ విద్య అందురు. ఇందు శ్వాసను ఉత్పాదించు అగ్ని వాయుస్వరూపమైన ప్రాణమే సామవేదము. అగ్ని వాయుస్వరూపమైన ప్రాణమే అదే సామవేదము. ఆకాశగుణమైన కంఠధ్వనియే ఋగ్వేదము. ఉత్పాదింపబడుచున్న మనస్సే యజుర్వేదము. అట్టి దేవుడు సకల మాయలను ఛేదింపగల నిర్వాణ సుఖమును అనుభవింపచేయును. అతనిని ఉచ్చరించుటకు అలవి కాదు. అట్టి విశ్వరూపుడు నాకు ప్రసన్నుడగుగాక. జీవుడే ప్రణవోచ్చారణముగా విశ్వరూపుని నుండి అస్తిత్వంలోనికి ఉచ్చరింపబడుచున్నాడు అంటున్నారు మాస్టారు. జీవుడు విశ్వరూపుని నుండి అస్తిత్వంలోనికి ఉచ్చరింపబడుచున్నట్ట. ఉచ్చరింపబడిన జీవుడు తన శ్వాసగా, వాక్కుగా, సంకల్పముగా ఆ దేవునే ఉచ్చరించుచున్నాడు. అయినను అది తన అధీనమునగాక అంతర్యామి అధీనముననే ఉండి ఉచ్చారణ జరుగుతున్నది. ఈ ఉచ్చరించుటలో జీవుడు స్వతంత్రుడు కాడని అర్థము అంటున్నారండి. ఈ ఉచ్చరించటంలో జీవుడు స్వతంత్రుడు కాడు. వాక్కు, బుద్ధి, ఇంద్రియములు, మనస్సు అను వాని చేత ఇదమిద్దమని నిర్ణయింపబడుటకు అలవి కాక భగవంతుని గుణము రూపము వర్తించును. ఇదమిద్దమని చెప్పలేమండి, అట్లా చెప్పటానికి అలవి కాదు. అలా భగవంతుడు గుణము, ఆయన రూపము వర్తిస్తూ ఉంటుంది. మాస్టర్ అంటున్నారు, జీవునికి ఏర్పడిన గుణము, రూపము జీవుని వలన ఏర్పరచుకొనబడినవి కావు. అంతే కదండి. మన గుణం, మన రూపం మన వలన మనం ఏర్పరచుకున్నవే కావు. అవి అంతర్యామి నుండి పుట్టినవి కనుక అంతర్యామి గుణములు జీవుడు నిర్ణయించుటకు లొంగవు అంటున్నారండి. మనం నిర్ణయించుకోవటానికి అవి లొంగవు. అన్ని గుణములను తనయందు పుట్టి వర్తించుచున్నను ఈ హంసస్వరూపుడు నిర్గుణుడు. అతని వలన అందరికిని స్థితి కలుగుచు అతనిలోనికే మరలాల ఎమగుచున్నది. అతడే పరమునకు అపరమునకు పరము. అంటే మాస్టర్ అంటున్నారు, మనస్సునకు అందనిది పరము, అందినది అపరము. మనస్సుకు అందేటువంటిది ఏంటి? అది పరము. అందనటువంటిది ఏంటి? అపరము. ఈ రెండింటికి అతీతుడు, ఈ రెండింటి యందు అంతర్యామి అగువాడు పరాత్పరుడు అనబడును. ఈ పరానికి, ఈ అపరానికి అతీతుడు, ఈ రెండింటి యందు అంతర్యామిగా ఉన్నటువంటి వాడు అతడెవరు? పరాత్పరుడు. అతడు అనన్యుడు. అంటే అనన్యుడంటే ఏంటండి? మనస్సునకు అన్య వస్తువు ఉండును కానీ అంతర్యామికి అన్యం ఉండదు. ఉన్నచో అంతర్యామి ఎట్లగును? అతని యథార్థ స్వరూపము మొదటి నుండి ప్రసిద్ధము. అంటే సృష్టి ప్రారంభము కాకముందు తానే వ్యాపించి ఉన్నది. అన్నిటికీ మొదటి కారణమైన ఆ తత్వమును ఆశ్రయింతును అంటున్నాడండి దక్షుడు. అన్నిటికీ మొదటి కారణమయ్యా కనుక ఆ తత్వాన్ని ఆశ్రయిస్తాను.
ఎంతమంది సంభాషించుకొనుచున్నను వారి హృదయములయందు అతడొక్కడే హంసస్వరూపుడై ఉన్నాడు. అంటే సంభాషింపవలెనన్నచో కావలసినవి ఉచ్ఛ్వాస నిశ్వాసములు, కంఠధ్వని, మనస్సు కదా. అవి ఆ హంసస్వరూపుని నుండియే వ్యక్తమగును అంటున్నారండి మాస్టర్. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇద్దరు వాదించుకొనుచున్నప్పుడు అందు వాదించవలసిన విషయము, భేదించునట్టి విషయము, మరలా సమ్మతించునట్టి విషయము అన్నీ ఆ అంతర్యామి అయిన నీ అందే ఉత్పన్నమగుచున్నవి కదా. వారు వాదించుకొనుటకు కావలసిన మోహములు, వ్యామోహములు కలిగించునవి గుణములు. ఈ గుణములను అనంతములుగా తన యందు కలిగి ఉన్న ఆ మహాత్మునకు నమస్కరించెదను. సృష్టిలో కల సమస్తమునకు ఉన్నది లేదు అనునవి రెండే స్థితులు. ఆ రెండిటి యందును నీవు సమానముగా ఉన్నావు. దానిని బట్టి ఉన్నవారికి లేనివారు, లేని వస్తువులు అను విరుద్ధ గుణములు కూడా భ్రాంతులై గోచరించుచుండును. దానితో శాస్త్రములు కూడా విరుద్ధ ధర్మములుగా దర్శనమిచ్చుచుండును. ఒక పనిని ఆచరించుట, ఎట్లా ఆచరించవలెనో తెలిసికొనుట అను రెండు వేరువేరు శాస్త్రములుగా గోచరించును. దానితో కొందరు యోగశాస్త్రమును, మరికొందరు సాంఖ్యశాస్త్రమును వేరువేరుగా సాధించుకొనినారు. వారికిని వీరికిని తమ తమ శాస్త్రములచే ప్రతిబింబింపబడు వెలుగుగా దర్శనమిచ్చుచున్న గమ్యము నా యందు ప్రసన్నుడగుగాక. లోకములను అనుగ్రహించుట కొరకు తనకు పేర్లు కానీ ఆకారములు కానీ లేకున్నను, వానిచే తెలియబడకున్నను, పుట్టుట పెరుగుట, పేర్లతో రూపములతో ఉండుట అను లీలలను అభినయించుచు దయచూపుచున్నవాడు నాకు ప్రసన్నుడగుగాక. పృథివీ మున్నగు పంచభూతములకు వాసన మొదలగు గుణములున్నవి. వానిని వాయువు తనతో గొని వ్యాపింపజేయుచుండును. సువాసనలు గాలి వలన వ్యక్తమగుచుండును. అట్లే అంతర్యామి అయిన భగవంతుని గుణములు పూర్వవాక్కులైన వేదవాక్కుల జ్ఞానముతో వ్యక్తమగుచుండును. ఇక్కడ మాస్టర్ అంటున్నారండి, ఇతట పూర్వవాక్కులనగా మనకు ముందున్న వారి వాక్కులు. తల్లిదండ్రులను చూచి పిల్లలు మాటలు నేర్చినట్లు సృష్టి ధర్మములనే వేదవాక్కులుగా గొని జీవులు జ్ఞానవంతులై మెల్లమెల్లగా అంతర్యామిని గుర్తించుచున్నారు. అట్టి అంతర్గత స్వరూపుడైన పరమేశ్వరుడు నా కోరికను సఫలము చేయుగాక. అంటే ఇది తన కోరిక కాదు అంటున్నారండి మాస్టారు. దక్షుడు ఈ రకంగా నా కోరికను సఫలము చేయుగాక అంటున్నాడు. ఇది తన కోరిక కాదు, సృష్టి స్థిరపడవలెనని, భౌతిక స్థితి పొందవలెనని జగద్ధితమునకు సంబంధించిన కోరిక. ఇట్లు భక్తిపరవశుడై చక్కని సూక్తులతో స్తుతించుచున్న దక్షుని ఎదుట నారాయణుడు ప్రత్యక్షమయ్యను. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడండి దక్షుని ఎదుట. ఆ తరువాత ఏమి జరిగింది అనేటువంటి విషయాన్ని రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.